హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్‌తో వచ్చాను. నేను ఏది చూపించినా సరే అది నేను సొంతంగా వాడిన తరువాతే నేను అప్డేట్ ఇస్తానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! మా పాపకి తలలో పుండులాగా వచ్చి అక్కడ హెయిర్ గ్రోత్ లేదనమాట. ఇప్పుడు నేను అప్లై చేసిన రెమెడీస్ వల్ల కొంచెం కొంచెం గ్రోత్ వస్తుంది. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. సో, 100% యూజ్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక గుప్పెడు తులసాకులు, అదే క్వాంటిటీలో వేపాకులు తీసుకున్నాను. తీసుకొని మిక్సీ పట్టేసాను. వాటర్ ఏసేసుకొని జ్యూస్ లాగా చేసుకున్నామండి. మరీ ఎక్కువ వాటర్ పోయకండి. తరువాత దాన్ని వడకట్టుకోండి. వడకట్టుకోకుండా పెట్టుకుంటే ఎండిపోయిన తర్వాత మనకి తల మీద ఆ పొడంతా రాలుతూ ఉంటుంది కదా! అందుకోసం అనమాట. తరువాత ఆ జ్యూస్‌లోనే కొంచెం కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ మీ ఇష్టమండి. ఏదైనా వాడుకోవచ్చు. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్‌ని రెడీ చేసి పెట్టుకున్నామో, దాన్ని ఇలా రూట్స్‌కి పట్టేట్టుగా అప్లై చేసుకోండండి. ఇంకొకటి కూడా దీంట్లో టిప్ ఏంట్రా అంటే, మనం హెయిర్‌కి కానీ, ఫేస్‌కి కానీ ఏదైనా సరే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, లేదా ఇలాంటి ప్యాకులేస్తున్నప్పుడు కంపల్సరీగా హెడ్ బాత్ చేసినప్పుడే ఇవి పెట్టండి. మనం నూనె రాసుకున్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి పెడితే మనకేమవుతుందిరా అంటే ఆల్రెడీ జిడ్డుగా ఉంటుంది. ఆ హోల్స్ అనేది కూడా కొంచెం ఆ జిడ్డుతనం వల్ల అంత ఎవాపరేట్ అవ్వవేమో కదా! సో, దానివల్ల ఇలా మనం తలస్నానం చేసిన తర్వాత పెడితే ఇంకా ఎక్కువగా తొందరగా ఇదయ్యేదానికి ఛాన్స్ ఉంటుందని నాకనిపిచ్చింది. సో, మాక్సిమం నేనెప్పుడు తలస్నానం చేస్తున్నప్పుడు అప్లై చేస్తూ ఉంటాను. వీక్లీ 2 టైమ్స్ అలా అప్లై చేసుకోండి. ఇంకా ద బెస్ట్ అండి, షాంపూస్ వల్ల మేజర్‌గా డ్యామేజ్ అవుతుంది. అలా అని రెగ్యులర్‌గా కుంకుడుగాయలు వాడమని నేను చెప్పను. వీక్లీ వన్స్ కుంకుడుగాయలతో ట్రై చేయండి. లేదా మీరు ఈ షాంపూ ట్రై చేసినప్పుడు అంటే ఈ ప్యాక్ ట్రై చేసినప్పుడైనా కుంకుడుగాయలతో పోసుకోండి. రెగ్యులర్‌గా షాంపూ కుంకుడుగాయలని యూజ్ చేస్తే జుట్టు పీచులాగా అయిపోతుందండి. అంటే నార పీచులాగా బాగా రఫ్‌గా అయిపోతుంది కదా! అందుకు. నేనైతే 100% కుంకుడుగాయలు, మందారాకులు, మెంతులు వీటినే యూజ్ చేస్తానండి. యూజ్ చేసి అందులోను మా హెయిర్ గురించి మాకెటువంటి ప్రాబ్లమ్ ఉండదు. పిల్లల హెయిర్ గురించే కాబట్టి కంపల్సరీగా కేర్ తీసుకుంటాం. ఆ కుంకుడుగాయలను అలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా జ్యూస్ అంతా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. చూసారు కదా! జుట్టు ఇలా విదిలించుకోవాల్సొస్తుంది. అందుకే ఇందాక నేను వడగట్టమన్నాను. కానీ 100% గ్యారంటీగా చెప్తున్నానండి. దీనివల్ల రిజల్ట్ మీకు సూపర్‌గా వస్తుంది. కానీ నేను చెప్పింది చెప్పినట్టు ట్రై చేయండి. రిజల్ట్ పక్కాగా వస్తుంది. నేను వాడాను కాబట్టే చెప్తున్నాను. పేలు చచ్చిపోతాయి, తలలో దద్దుర్లు రావు, ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. 100% రిజల్ట్ వస్తుంది. ఓకేనా? మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండండి. ఇదే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.